వాళ్ళు రావటం. ఈ హిజ్రాల్ ఎపిసోడ్ ఏంటి అసలు? హిజ్రాల్ అంటే యాక్సిడెంటల్గా వాళ్ళు ఎంత 100 మంది దాకా వచ్చినట్టున్నారు కదా, వాళ్ళు యాక్సిడెంటల్గా వచ్చారా లేకపోతే మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి, మీ దీక్షను డిస్టర్బ్ చేయడానికి అధికార పార్టీ పంపితే వచ్చారా? హిజ్రాల్ని దింపడం అనేది ఒకవేళ నిజంగా మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి, మీ దీక్షను భగ్నం చేయడానికి హిజ్రాలని అధికార పార్టీ నాయకులు పంపారు అది కనుక నిజమైతే ఇక అది రాజకీయం అనకూడదు, ఇంకేదని అనాలి. ఏంటి అసలు ఆ ఎపిసోడ్ ఏంటి? అంటే కాకానికి వద్దనటి కూతవేటు దూరం పొదలకూరులో నేను నాతో కూడా ఉండే కార్యకర్తలు డెడికేటెడ్ 200-300 మంది ఎప్పుడు అక్కడ ఉన్నారు. నాతో కూడా పడుకున్నారు ఆ అడవిలో, ఆ చలిలో, మంచులో. ఆయన ఎవరినో రౌడీల్ని కాకానికి వద్దనేటి ఒక రౌడీ బ్యాచ్లకి ఎంట్రెస్ట్ చేశాడు. వాళ్ళు ఎవరు ధైర్యం చేయలేకపోయినారు. ఆయనకి ఎవరో సలహా ఇచ్చారంట, వీళ్ళు హిజ్రాల్ అయితే ఆ టెంట్లంతా తోసేస్తారు, గొడవ అయిపోతే. అంటే పోలీస్కి ఏం డైరెక్షన్ ఇచ్చారంటే, మీరు అక్కడ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర మెయిన్ రోడ్లో ఒక 3 కిలోమీటర్స్లో ఉండండి, హిజ్రాల్ పోయి గొడవ పెడతారు, అప్పుడు మీరు ఎంటర్ అయిపోండి, వాళ్ళనే పంపించేయండి, వీళ్ళని అరెస్ట్ చేసేయండి. చంద్రమోహన్ రెడ్డి అక్కడ ఉండకూడదు, నెక్స్ట్ డే నుంచి ఆ 14 మిషన్స్ పనిచేయాలా, మళ్ళీ మైనింగ్ జరగాల అనేది వాళ్ళ ప్లాన్. హిజ్రాల్ వచ్చిన తర్వాత పాపం మనవాళ్ళందరికీ తెలిసిన వాళ్ళు నన్ను చూసి దండం పెట్టి, అయ్యా నువ్వని తెలియదయ్యా, నువ్వు ఎప్పుడో దేవాలయానికి కూడా ఒక 50,000 ఇచ్చేవే అని ఆశీర్వదించి పోయినారు. హిజ్రాల్ని ఎక్కడ వాడతారు? తెలంగాణలో అయితే, లేకపోతే మార్వాడీలో అయితే ప్రతి మంచి కార్యక్రమానికి వాళ్ళు వాడతారు. ఈరోజు ఒక ఇల్లీగల్ మైన్, ఒక దుర్మార్గానికి వాళ్ళు వచ్చి నా మీద గొడవ పెట్టమని వస్తే వాళ్ళు నన్ను ఆశీర్వదించిపోయినారు. అయితే ఈ మాట చెప్పబాకయ్యా, వాళ్ళు పేమెంట్ ఆపేస్తారన్నారు. అటువంటి పరిస్థితికి కాకానికి వద్దనేటి దిగజారేటంటే ఇంతకంటే ఇంకేముంది? నేనేమంటానంటే, ఇప్పుడు మేము ఎన్ని డిపార్ట్మెంట్లు అంటే 13 డిపార్ట్మెంట్లకి నేను పోస్ట్ చేశా విత్ మ్యాప్స్. సిలికా చేశాను, ఇది చేశాను. సిలికా హైకోర్టులో కూడా వేస్తున్నాం. సిలికా 5,000 కోట్లు, ఇది 3,000 కోట్లు. అసలు ఒకటి ఏం చెప్తున్నారు వాళ్ళు అంటే, వీళ్ళకంటా పోలీస్కి ఇల్లీగల్ మైనింగ్ చేస్తే, నేను చెప్పాను కదా, లేకపోతే బ్లాస్టింగ్ చేస్తే, బ్లాస్టింగ్ మెటీరియల్ అక్కడ ఉందని మీడియా అంతా బ్లాస్ట్ చేస్తే 4 days ఏమైంది? ఎక్కడ పోయినాయి డిపార్ట్మెంట్లు? ఏమైపోయినాయి? కలెక్టర్కి, ఎస్పీకి నేను ఫోన్ చేసి మాట్లాడా, చీఫ్ సెక్రటరీకి, డీజీపీకి స్ట్రాంగ్ లెటర్ పెట్టా. వాళ్ళు ఏమైనా అనుకున్నారు, పెడతారు కేసులు. ఇప్పుడు 10 పెట్టారు, 11వ అవుతుంది. అసలు ప్రజల డబ్బులు, జీతాలు తీసుకొని ప్రజల ఆస్తులు కాపాడలేదని సిగ్గయ్యా, షేమ్ అయ్యా, సిగ్గుతో తలదించుకోలేను అని చెప్పేసి పెట్టా. వెరీ స్ట్రాంగ్ లెటర్స్ పెట్టా, అందరికి పంపించా. అసలు ఒక మాట నాకు వినబడేది ఏంటంటే, ఒక చర్చ సీఎంఓలో నేను కూర్చున్న తర్వాత 2వ రోజు 3వ రోజు ఈ ఫ్లోటింగ్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఏంది ఇది చంద్రమోహన్ రెడ్డి, ఇది డ్యామేజ్ అవుతుంది, ఎట్ట చేయాలన్నప్పుడు ఏం చేస్తాం బాస్, లోటస్ పాండ్కి భారతమ్మ పేరు మేము వాడలే, మాకు అవసరం లే వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఎవరి మాట కనుక్కోమనండి. జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు, మంత్రుల దగ్గర నుంచి మంత్రులు అనుచరులు ఊళ్ళు పంచుకున్నారు. క్వాడ్జ్ అయితే గూడూరు మండలం, రాపూరు, సైదాపురం, పొదలకూరు, ఉదయగిరి దగ్గర నుంచి పంచుకున్నారు. దొంగలు ఊళ్ళు పంచుకున్నారు. ఆ అమౌంట్ వాళ్ళకి వెళ్ళిపోవాలా. ఆ అమౌంట్ వెళ్ళిపోతే మిగిలినది వీళ్ళు ఎంతైనా దోచుకోవచ్చు, దానికేం రిస్ట్రిక్షన్ లేదు. దాని గురించి ఒక ఎంపీపీ కంప్లైంట్ చేసిన జగన్మోహన్ రెడ్డి, నేను మాట చెప్పేశాను, వాళ్ళు చేసుకోవాల్సిందే. ఇది ఆఖరాన డీజీపీలు, చీఫ్ సెక్రటరీలు కూడా మనం వీఆర్ హెల్ప్లెస్ బాస్, అక్కడ ఉండేది బాస్ అనే పరిస్థితి ఈరోజు వస్తే ఇంకా చట్టాలు ఏమైపోయినాయి? ఇది ఇప్పుడు అంటే మీరు భారతిరెడ్డి గారి పేరు విన్నారా మీరు?